రైట్. ఇక పేదలైనా, మధ్యతరగతి వాళ్ళైనా, ధనికులైనా అందరికీ కామన్‌గా ఉండే ఒకే ఒక మిలియన్ డాలర్ క్వెషన్, బంగారం కొనాలా? బంగారం తగ్గుతుందా? లేకపోతే పెరుగుతుందా? బంగారం ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి. ఒక అంచనా ప్రకారం 2030 నాటికి 3,00,000 రూపాయలకు చేరుకుంటుంది అని చెప్పి 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్స్. కానీ 2 రోజులుగా చూసుకుంటే తగ్గింది, తగ్గుతోంది. అంతకుముందు ఒక 4 రోజులు బాగా పెరిగిపోయిన పరిస్థితి. ప్రజెంట్ అయితే 1,25,000 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ ధర. మరి ఇప్పుడు కొనాలి అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆర్థిక భద్రతకు చిహ్నం లాంటిది బంగారం కాబట్టి కొనాలి అని చెప్పేసి. ఎలా కొనాలి అంటే చాలామంది ఏం చేస్తారంటే ఆర్నమెంట్స్ కొంటూ ఉంటారు. ఇలాంటి రింగ్స్ కానీ, చైన్స్ కానీ ఇలాంటివి. 1,00,000 రూపాయలు బంగారం కొంటే దానిలో వచ్చేది గోల్డ్ వర్త్ 80,000 అంత మేరకే వస్తుంది. ఎందుకంటే దానికి విఏ ఉంటుంది, జిఎస్టీ యాడ్ అవుతుంది కాబట్టి. మరి బంగారంలో పెట్టుబడి పెట్టాలి ఎలా? ఎంజీరావు గారు. ఎస్ అండి. ఇప్పుడు బంగారం, ఈ బంగారం అనేది ఆర్థిక భద్రతకి ఒక పెద్ద చిహ్నం. ఇండియన్ ఉమెన్ బంగారం మీద పడిపోతారు అంటారు, కానీ ఉమెన్ దగ్గర ఈరోజు భారతదేశంలో ఉన్న ఉమెన్ దగ్గర భారతదేశం మొత్తం జీడిపితో సమానమైన బంగారం ఉంది. అంటే వాళ్ళ ఆర్థిక భద్రత ఈరోజు దేశ భద్రత అయిపోయింది. ఈవెన్ భారతదేశంలో స్త్రీమూర్తులు ఎలా కొంటారో ఈరోజు ఇండియన్ ఆర్బీఐ కూడా అదే కొంటుంది. అంటే ఏంటి? బంగారం అనేది వ్యక్తులకే కాదు, ఒక కుటుంబానికే కాదు, దేశానికి కూడా ఆర్థిక భద్రత. కాబట్టి ఈరోజు ఆర్బీఐ కూడా బంగారాన్ని పోగేస్తుందండి. అలాగే అన్ని సెంట్రల్ బ్యాంకులు కూడా పోగేస్తున్నాయి. ఇప్పుడు ప్రధానంగా మీరు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పాలంటే బంగారం ఎప్పుడు కొనాలి, అసలు కొనవలసిన సమయం ఇదేనా అనేది మనం చూడాలంటే ఇప్పుడే బంగారం ఆల్ టైమ్ రికార్డు 1,00,000 ఎంత అప్పుడప్పుడు తగ్గుతున్నా పెరిగేదే ఎక్కువ ఉంటుంది. ఒక 2 రోజులు 1000 తగ్గుతుంది, 500 తగ్గుతుంది, కానీ ఒకే రోజు 3,000 పెరిగిపోవడం. అంటే బంగారం ట్రెండ్ ఎలా ఉందంటే పెరుగుదలే ఉంది, అంతేగాని తరుగుదల ఎక్కడా కనపడ్డాం. అప్పుడప్పుడు కనపడిందని, ఒకరోజు తగ్గిందని, తగ్గిపోతుందని హడావుడి అవసరం లేదు. 4 రోజులు వరుసగా తగ్గిన ఈ ట్రెండింగ్ మాత్రం పెరుగుదల ఇలాగే ఉంటుంది, గ్రాఫ్ పైకే ఉంటుంది. కాబట్టి బంగారం పెరుగుతూనే ఉంటుంది. మీరు చెప్పినట్టు, మీరు ఊహించినట్టు విశ్లేషకులు కూడా ఊహించవచ్చు. ప్రస్తుతం బంగారం ధర పెరుగుతుందా తగ్గుతుందా, దీర్ఘకాలంలో ఇది ఎలా ఉండబోతుంది, దీర్ఘకాలంలో పెట్టుబడికి ఇది అనువేనా, ఆర్థిక భద్రతకు అనువేనా, లేకపోతే ఒకేసారి డమాలమని కింద పడిపోతుందా అంటే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, ఈ బంగారం ధర మాత్రం ఇంకెప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే బంగారం ధర పెరుగుదలకి కారణాలు కొన్ని ఉంటాయండి. ఈ కారణాలు ఎక్కడి నుంచి వస్తాయంటే కేవలం ఆర్థిక విషయాలు, ఫైనాన్షియల్ మార్కెట్కి సంబంధించింది ఒకటే కాదు, దాంతోపాటు గోల్డ్ మైన్ ఉత్పత్తి, డిమాండ్ అనేది 2 సైకిల్ ఉంటుంది. తర్వాత 3 అంతర్జాతీయ రాజకీయాలు దీనికి ఇన్వాల్వ్ అంటే జియోపొలిటికల్ సిచ్యువేషను. ఇవన్నీ కలిపి మన వ్యక్తిగత అభిరుచులు, వ్యక్తిగత ఆదాయాలు, వృద్ధి రేటు, అభివృద్ధి పదం ఇవన్నీ చూసి, యుద్ధ వాతావరణాలన్నీ చూస్తే బంగారం ధర పెరుగుతుందా తగ్గుతుందా చెప్పవచ్చు. అంటే ఒక ఆర్థిక విషయాలే కాదు, ఇవన్నీ చూస్తే బంగారం మైనింగ్ అనేది ఇప్పుడు ప్రపంచంలో తగ్గుదలే ఉంది. కొత్త మైన్లు అనేది బయటపడినా అవన్నీ తవ్వి తీయాలంటే 3-4 దశాబ్దాలు పడుతూ ఉంటుంది. అది వచ్చినా ఈ టైంకి డిమాండ్ పెరిగిపోతుంది. కాబట్టి మైనింగ్ అనేది స్టెబిలైజ్ అయిపోయింది. కాబట్టి బంగారం ధర పెరుగుతూనే ఉంటుంది. తర్వాత యుద్ధ వాతావరణాలు, ఒక యుద్ధం తగ్గితే ఇంకో యుద్ధం వస్తూ ఉంటుంది. ముఖ్యంగా బంగారం దొరికే ఆఫ్రికా, ఈ రష్యా, ఆస్ట్రేలియా ఈ ప్రాంతాల అలజడి ఉంది. కాబట్టి బంగారం ఉత్పత్తి పెరగదు, కానీ డిమాండ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి రేటు పెరుగుతూనే ఉంటుంది. తర్వాత ఈ సెంట్రల్ బ్యాంక్స్, ఇప్పుడు డాలర్ వర్సెస్ బ్రిక్స్ అనేది ఒకటి ఉంటుంది. దీనివల్ల డాలర్కి ఇప్పుడు బ్రిక్స్ అనేది హవా కొనసాగుతుంది. బ్రిక్స్ దేశాలు పెరిగితే, బ్రిక్స్ 5 దేశాలే కాదు, ఇంకా 23 దేశాలు బ్రిక్స్ కూటమిలోకి రాబోతున్నాయి. బ్రిక్స్ వస్తే, బ్రిక్స్ కరెన్సీ వస్తే డాలర్ పడాలి. ఒక కరెన్సీ, కొత్త కరెన్సీ తేవాలంటే దాని వెనకాల, కరెన్సీ నోటి వెనకాల బంగారం అనేది సెక్యూరిటీ పెడతారు సెంట్రల్ బ్యాంకులో. ఇది ఫైనాన్షియల్ ఇష్యూ అండి. M1 మనీ, M2 మనీ, M3 మనీ అని ఉంటాయి. కాబట్టి బ్రిక్స్ కరెన్సీ తేవాలంటే అన్ని బంగార నిల్వలు ఉండాలి. ఇప్పుడు అమెరికా దగ్గర 8,000 టన్నులు ఉంది. బ్రిక్స్ దేశాలు అన్నీ కలిపినా అంత లేదు. కాబట్టి బంగారం కొంటున్నాయి అవి. అందుకని బంగారం ధర పెరుగుతుంది. ఇండియా, ఇప్పుడు రష్యా, చైనా, ఈ ఆఫ్రికన్ కంట్రీస్, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ ఇవన్నీ కొనేస్తున్నాయి. కాబట్టి డాలర్తో పోటీ పడాలంటే బంగారం కొంటాయి, సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయి. కాబట్టి బంగారం ధర పెరుగుతూనే ఉంటుంది. మనతో పాటు బ్యాంకులు కూడా కొంటున్నాయి, సెంట్రల్ బ్యాంకులు, ప్రభుత్వాలే కొంటున్నాయి. బంగారం ధర తగ్గదు. తర్వాత డాలర్, ఇప్పుడు ప్రపంచ కరెన్సీగా చెప్పుకునే డాలర్ విలువ పడిపోతుంది, రోజు రోజుకి బలహీన పడుతుంది. అంటే డాలర్ అనేది ఈ కేంద్ర బ్యాంకులకి సెక్యూరిటీ కాదు, ఆర్థిక భద్రతని ఇవ్వదు. కాబట్టి డాలర్ నమ్మలేం. కాబట్టి బంగారంలో పెట్టుబెడుతున్నాయి. చూడండి, ఇండియా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉంటాయండి. మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు $700 బిలియన్. ఇందులో డాలర్లో కొంత పెట్టుబడి ఉంటుంది. తర్వాత ఇంటర్నేషనల్ కరెన్సీ అని ఒకటి ఉంటుంది, WTO, వీటికి సంబంధించింది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని.
దాంట్లో కొన్ని పెట్టుబడులు ఉంటాయి, తర్వాత కొన్ని ఫౌండ్ అని ఇలా కొన్ని పెట్టుబడులు ఉంటాయి. కానీ బంగారం కూడా ఇంత వాటా అని ఉంటుంది కేంద్ర బ్యాంక్ దగ్గర. అంటే బంగారపు రక్షణ ఎక్కువిస్తుంది అనమాట. బంగారం ఏ పరిస్థితిలోనైనా ఆర్థిక భద్రత. డాలర్ పేపర్ కరెన్సీలో నమ్మలేం, దాని విలువ పడిపోతే మనం కూడా పడిపోతాం, మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ విలువ పడిపోతాయి. కాబట్టి బంగారం విలువ చాలా ఇంపార్టెంటు. అందువల్ల బంగారం ధర పెరుగుతూనే ఉంటుంది. మరి ఎంత పెరుగుద్దంటే 2030-35 మధ్యలోకి ఇది ప్రస్తుతం ఉన్న 1,27,000 1,30,000 నుంచి 3 లక్షలకి చేరబోతుందనేది విశ్లేషకుల అభిప్రాయం. నేను ఇందాక చెప్పిన విషయాలన్నీ చాలా కూలంకషంగా చాలా లోతుగా పరిశీలించాలి. ఎకనామికల్, జియో పొలిటికల్, డిమాండ్, సప్లై చైను, పీపుల్ అభిరుచులు, డిమాండ్, ఇన్కమ్ పెరగడం ఇవన్నీ చూస్తే బంగారం ధర పెరుగుతూనే ఉంటుంది, తరగదు. ఇది రియల్ ఎస్టేట్, బ్యాంక్ రియల్ ఎస్టేట్లో ల్యాండ్ పెట్టినంత విలువగా పెరుగుతూ ఉంటుంది. మన ఫిక్స్డ్ డిపాజిట్ వీటికంటే ఎక్కువ పెరుగుతుంది, ఆర్థిక భద్రతని ఇస్తుంది. అందువల్ల బంగారం ధర, బంగారం కొనాల్సిన సమయం ఇదే. ఇప్పుడు 1,27,000 1,30,000 ఉందని ఎక్కువ అనుకుంటాం, ఇంకా తగ్గిపోద్దేమో అప్పుడు కొందాం. కాదండి, ఇదే అతి తక్కువ అనుకోవాలి, ఇక్కడ నుంచి పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి బంగారం కొనాల్సిన సమయం ఇదే. మరి బంగారాన్ని ఏ విధంగా కొనాలి అనేది మళ్ళీ ప్రధానమైన. ఎలా కొనాలి? వెళ్ళి లలిత జ్యువెలరీస్ వీళ్ళన్నిటికి వెళ్ళి ఆయన అంటారు డబ్బులు చెట్లు కాయవు అనుకుంటే ఒక యాడ్ ఇస్తే ఇంకా లలిత జ్యువెలరీకి వెళ్ళిపోకుండా మన దగ్గర ఉన్న ఇంకా కొనేయడం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కొనేది ఆభరణాలు. మీరు అన్నట్టు ఆభరణాల రూపంలో కొంటే అందులో తరుగుదల ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ ఆభరణాన్ని అమ్మాలంటే మనకి చాలా ఈ డబ్బులు మనకు రావు, మీకు తెలుసు. అది ఒక బంగారం కొనడం ఎంత ఈజీయో అమ్మడం అనేది అంత ఈజీ కాదు. ఒక ల్యాండ్ కొనడం ఈజీ, అమ్మడం అంత ఈజీ కాదు. పెట్టుబడి మీకు తెలిసిన విషయం, అందరికీ తెలిసిందే. కాబట్టి ఆభరణాల రూపంలో బంగారం కొనొద్దు, కడ్డీల రూపంలో బంగారం కొనాలి. అది ఉత్తమమైన మార్గం. ఒకవేళ ఫిజికల్గా మనం భౌతికంగా దాన్ని అక్కడెక్కడ పెట్టడం, లాకర్లో పెట్టడం, ఇప్పుడు తాళాలు ఇవన్నీ బద్దలు కొట్టి పరిపెట్టుకెళ్తున్నారు. కాబట్టి భద్రత కాదు అనుకుంటే గోల్డ్ ఈటీఎఫ్లు ఉంటాయండి. అంటే మన ఫోన్పేలో ఈ జార్ అని, టాటా ఇవన్నీ ఉంటాయి. ఫోన్పేలో కొనేస్తారు బంగారం, డిజిటల్ గోల్డ్. అది కొనకూడదు. రీసెంట్లీ సెబీ హెచ్చరించింది, ఈ స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. వాటి మీద రెగ్యులేషన్ ఉండదు. మీ డమాలని మీ పైసలు ఎత్తుకుపోతారు స్కామ్ లాగా, వాటిలో కొనకూడదు. ఈటీఎఫ్ అని ఉంటుంది, డీమ్యాట్ అకౌంట్ ద్వారానే కొనాలి దాన్ని. దానికి మనకు భారత ప్రభుత్వం మనకు మద్దతు ఇస్తుంది. ఈటీఎఫ్, జీడిఎస్ లాంటిలోనే కొనాలి, లేదా కడ్డీల రూపంలోనే బంగారం కొనండి. అంతేకాని ఈ గోల్డ్, డిజిటల్ గోల్డ్ కొనొద్దు. ప్రతి స్కీమ్ పట్టుకుని వెళ్ళి కొనేయొద్దు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆభరణాల రూపంలో కొనొద్దు. కడ్డీల రూపంలో, ఈటీఎఫ్ల రూపంలో అద్భుతమైన సలహాలు తీసుకుని బంగారం కొనడం ఉత్తమం. ఇది సరైన సమయం. ఈ సమయం దాటిందంటే ఇంకా ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక రోజు తగ్గింది అనుకోవద్దు. కాబట్టి బంగారం కొనండి. మీరు కొనే బంగారం వచ్చే 10 సంవత్సరాల్లో 2030-35 మధ్యలో అది ఎంత అంటే 3 లక్షల దాకా ఉంటుంది. మీకు తెలుసు, మనం జీవించిన కాలంలో బంగారం ధర ఎప్పుడు తగ్గడం చూసామా? ఒక సంవత్సరం కాలానికి తర్వాత సంవత్సరం కాలం తగ్గడం చూసామా? ఒక సంవత్సరానికి ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ఒకటి ల్యాండ్ రేటు, 2 గోల్డ్ రేటు. ఈ 2 చాలా విలువైనవి ఇప్పుడు భారతదేశంలో. ఒక రియల్ ఎస్టేటు, ల్యాండ్ విలువ, బంగారం విలువలు పెరుగుతూనే ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు వీటికి కానీ ఎక్కువ అయిపోతుంది. కాబట్టి బంగారం కొనాల్సిన సమయం ఇదే. ఆ బంగారాన్ని కడ్డీల రూపంలో, ఈటీఎఫ్లు, డిజిటల్ కాదు, ఈ మార్గంలోనే కొనాలి. సలహాలు తీసుకుని మరి కొనండి. ఎవ్వరు సలహాలు లేవు నాకు ఏమీ తెలియదంటే వెళ్ళి కడ్డీల రూపంలో చక్కగా కొనండి, లేదా తిరుపతి వెళ్ళి ఆ కాయిన్స్ రూపంలో కొనండి, అవన్నీ ఉంటాయి. కానీ ఆభరణాల రూపంలో మాత్రం కొనొద్దు. చాలా, అది కూడా 24 క్యారెట్ గోల్డే కొనుక్కోవాలి.